జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణం 22వ రోజు పారాయణం. త్రయోదశాధ్యాయము. నారదుడు వాచ. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకు పడింది. రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవ, ఎన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూసి, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటమేంటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్ర శస్త్రాలలో మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మారుకున్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరి, మృదంగ, శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపింపసాగింది. పరస్పర ప్రయోజితాలైన సోల, పట్టిస, తోమర, బాణశక్తి, గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేల కూలిన రథ గజాదుల కళేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమథ బాణోపహుతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్యా అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు, జంఘోదర వక్త్ర స్తనాలతో మహావృక్షాలను సైతం కోలగొడుతూ రణస్థలిని చేరింది. సాయుద్ధ భూమిమాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం సుభగే ధృత్వా జగామాంతర్హితాన్నభ. రావడమే పేరు మోసిన రాక్షసులందరినో తినేసింది. ఆ ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమథగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చల్లాచెదిరైపోసాగాయి. అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద విడుతుల దడ్డులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తశక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైనటువంటి శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. 13వ సమాప్త. 13వ అధ్యాయం సమాప్తం. ఇక 14వ. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వయుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్ఛబోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేసేశాడు.
అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలేని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైర, బేతాళ, పిశాచి యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మోత్సవేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుడిని, 9 బాణాలతో నందీశ్వరుడిని, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిఘా అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయారు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. ఇంతటితో బహుళ సప్తమి రోజు పారాయణము 13, 14 అధ్యాయములు అంటే 22వ రోజు పారాయణము సమాప్తము. సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానం, ఫైర్ స్టేషన్ ప్రక్క IIIT దగ్గర, మైలవరం రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నవంబర్ 12, 2025. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. హరే కృష్ణ.